హౌసింగ్ పట్టాలు లేని వారికి కొత్త ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రైల్వే ప్రాజెక్టులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ అంశాలపై గుంటూరు కలెక్టరేట్లో అధికారులతో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. మంగళగిరి, నిడమరు ఆర్ఓబీ శంకుస్థాపనకు 3 నెలల సమయం పడుతుందని, సంజీవయ్య నగర్ ఆర్ఓబీకు ల్యాండ్ అవసరం ఉందన్నారు. అదేవిధంగా పెదకాకాని ఆర్ఓబీకు ప్రజల నుంచి విముఖత వ్యక్తమవుతోందన్నారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు 4,68,00,000 రూపాయల నిధులు మంజూరు అయ్యాయన్నారు. హౌసింగ్ కూడా తీసుకున్నాం. బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్లో మీకు ఆల్రెడీ శంకర విలాస్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ మనకి ఇవ్వాలి. అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, అది ఎక్కడ దాకా వచ్చింది. అదేవిధంగా LC 3 and 6 అంటే గుంటూరు, నంబూరు, నల్లపాడు, బండారుపల్లి, పలకలూరుపేట, అది ROBs 2 కూడా టెండర్స్ అన్నీ అయిపోయినాయి. అధికారులు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. కాబట్టి టెండర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి దాన్ని శంకుస్థాపన ఎప్పుడు చేయాలనేది సెప్టెంబరు ఎండ్ కల్లా, అంటే ఇంకో 4 వీక్స్లో ఈ 2 బ్రిడ్జెస్ని శంకుస్థాపన చేయాలనేది నిర్ణయించాం. అదేవిధంగా పెదకాకాని గేట్ వచ్చేటప్పటికి అక్కడ లోకల్ కొంతమంది అక్కడ ROB ప్లాన్ చేయడానికి DPR ప్రిపరేషన్లో లోకల్స్ కొంచెం వాళ్ళు లైక్ చేయట్లేదు. దాన్ని ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చూసుకొని పబ్లిక్ని ఒప్పించాలనే దాని మీద ఒక డిస్కషను. ఇవన్నీ కాకుండా 3 వంతెనల దగ్గర వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా డ్రైనేజ్ ఇష్యూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఒక 90 హౌసెస్ డ్రైనేజెస్కి వెళ్ళే దగ్గర ఆక్యుపేషన్ ఉండటం. ఆ 90 హౌసెస్ని రైల్వే వాళ్ళు వర్క్ శాంక్షన్ చేశారు. అయితే ఆ 90 హౌసెస్ని పార్షియల్గా మనం రిమూవ్ చేయాలి. దానికి ఎమ్మెల్యే నజీర్ గారు సహాయం తీసుకొని కమిషనర్ గారు, మేయర్ గారు దాన్ని నెక్స్ట్ చేసి వాళ్ళకి అది కనుక అప్పచెప్తే ఆ డ్రైనేజ్ వర్క్ క్లియర్ అయితే మనకు ఫ్యూచర్లో వాటర్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఈచ్ కాలనీని తీసుకొని టోటల్గా అక్కడ మనుషులు ఉండాలంటే కాస్ట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయించుకొని ఆ కాస్ట్ ఎస్టిమేషన్ ఈ 50,000 బెనిఫిషరీస్ తోటి అడ్జస్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. అడ్జస్ట్ చేయలేకపోతే అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని ఎవరు భరించాలి, ఇవన్నీ చేస్తే ఈ బెనిఫిషరీ వస్తారా రారా, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలని. ఎందుకంటే 13,000 ఇళ్ళు కట్టి ఒక గోస్ట్ హౌసెస్ లాగా దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. దీనికి ఎంటైర్ స్ట్రక్చర్ని కోఆర్డినేషన్ ఒక టీం పెట్టుకున్నాం. రెండో పార్ట్ వచ్చేటప్పటికి హౌసింగ్లో కొత్త ఇళ్ల పట్టాలు కానీ ఇవన్నీ, ఎందుకంటే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎప్పటి నుంచో అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్. ఎమ్మెల్యేలు కూడా ఎప్పటి నుంచో నజీర్ గారు వీళ్ళందరూ ఇవన్నీ రెగ్యులరైజ్ చేయాలని అడుగుతూ ఉన్నారు. ఇందులో అబ్జెక్షన్ లేనటువంటివి కొన్ని ఉన్నాయి, అంటే కొద్దిగా మా చేతుల్లో ఇమీడియట్గా చేయగలిగాయి. కొన్ని అబ్జెక్షనబుల్, అంటే ఎండోమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈక్వలెంట్ ల్యాండ్ మనం వేరే దగ్గర